నమస్కారం. రామకథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రాముని ఎడబాటుకు బాధపడుతున్న కౌసల్యాదేవిని సుమంత్రుడు ఓదార్చుట, కౌసల్యాదేవి దశరథుణ్ణి నిందించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. కౌసల్యాదేవి సుమంత్రుని మాటలు విని చాలా బాధపడెను. ఓ సుమంత్ర, సీతారామలక్ష్మణులు లేనిదే నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. నన్ను వారు ఉన్న ప్రదేశానికి తీసుకుని వెళ్ళుము, లేదా నేను మరణించుట తథ్యము అని బాధపడెను. అప్పుడు సుమంత్రుడు కౌసల్యామాతను ఓదారుస్తూ ఆమెకు ధైర్యం కలిగే మాటలను పలికెను. ఓ దేవి, రాముడు ఎట్టి దిగులు లేకుండా అరణ్యమున ప్రశాంతంగా జీవిస్తున్నాడు. అక్కడ శ్రీరాముడు ఏ విధంగా ఉన్నాడో అని తలుచుకొని బాధపడవద్దు. లక్ష్మణుడు నిరంతరము రాముని పాదసేవలోనే ఉంటున్నాడు. సీతాదేవి తన మనస్సు ఎల్లప్పుడూ రాముని యందే నిలిపి ఉంచుతుంది. సీతాదేవి వనంలో ఉన్న ఎటువంటి భయం లేకుండా హాయిగా ఉంది. ఒకవేళ సీతాదేవి సమీపమున రాముడు లేనిచో ఆమెకు అయోధ్య కూడా వనంతో సమానంగా ఉండేది. సీతాదేవికి రాముని బాహుబలంపై విశ్వాసంతో వనవాసము ధైర్యంగా చేయుచున్నది. కావున సింహాలు, ఏనుగులు, పులులు మొదలగునవి కనబడిన ఆమె కించిత్ కూడా భయపడుటలేదు. ఓ కౌసల్యామాత, మీరు సీతారామ లక్ష్మణుల గురించి అసలు బాధపడకండి. వారు మహర్షుల మార్గమును అనుసరిస్తున్నారు. తండ్రి ఆజ్ఞను పాటించిన శ్రీరాముడు చరిత్రలో నిలిచిపోతాడు అని సుమంతుడు చెప్పెను. ఎన్ని విధాలు చెప్పినా కౌసల్యాదేవి మాత్రము రాముణ్ణి గురించి బాధపడుతూనే ఉంది. దశరథునితో ఈ విధంగా చెప్పింది. ఓ మహారాజా, రాముడు గుణవంతుడు, ప్రియభాషి అని ముల్లోకాలయందును మీకు ఘనకీర్తి వ్యాపించింది. కానీ శ్రీరాముణ్ణి అడవులకు పంపి అంతకు మించిన అపకీర్తిని మూటగట్టుకున్నారు. ఓ రాజా, సుఖములను అనుభవించవలసిన ఈ సమయంలో సీతారామ లక్ష్మణులను మీరు అడవులకు పంపించిరి. అక్కడ వాతావరణం వారు ఎలా తట్టుకుంటున్నారో, రుచికరమైన ఆహారం లేక ఎలా బాధపడుతున్నారో, కమ్మని సంగీతం వినేవారు ఇప్పుడు భయంకర మృగముల శబ్దములను ఎలా ఓర్చుకుంటున్నారో, శ్రీరాముడు భుజబలం కలవాడు. మెత్తని తలగడాపై శిరస్సు ఉంచి హాయిగా నిద్రపోయే రాముడు ఇప్పుడు బలమైన తన చేతినే దిండుగా చేసుకొని ఎలా నిద్రపోతున్నాడో, అందమైన ముఖ సౌందర్యం గల రాముణ్ణి దర్శన భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో. నాది చాలా కఠినమైన హృదయం, లేకపోతే శ్రీరాముణ్ణి చూడని నా హృదయము ఎప్పుడో 1000 ముక్కలయ్యి ఉండేది. ఓ రాజా, మీరు కైకేయి మాటలు విని ముందు వెనకలు ఆలోచించకుండా రాముణ్ణి వనవాసం పంపించినారు. రాముడు తన 14 సంవత్సరాల వనవాస దీక్ష ముగించుకొని వచ్చినప్పుడు భరతుడు రాముడికి రాజ్యాధికారము అప్పగించిన రాముడు స్వీకరించడు. నక్కలు, తోడేళ్లు మొదలైన ఇతర జంతువులు ముట్టిన ఆహారమును పెద్ద పులి ఇష్టపడదు. అట్లే భరతుడు అనుభవించిన రాజ్యమును శ్రీరాముడు స్వీకరించడు. రాజా, రక్షణ విషయమున స్త్రీకి పతియే గతి. అతడు ఆదుకోలేనప్పుడు ఆమెకు రక్షణ కలిగించవలసింది కుమారుడే. అయినా నువ్వు కైకేయి చేతిలో కీలుబొమ్మ అయితివి. కావున నీ మీద ఆధారపడటం వృధా. రాముడు వనముల పాలైనాడు. కావున నన్ను ఆదుకునే వారే లేరు. రాజ్యము దిక్కులేని దానివలే ఉంది. చివరకు నువ్వు కూడా ఏకాకివై మిగిలిపోయావు. ఫలితంగా భరతుడు, కైకేయి మాత్రం సంతోషంగా ఉంటారు. కౌసల్య పలికిన బాధాకరమైన వచనములు విని రాజు ఋషిపుత్రుడైన శ్రవణకుమారుని మరణమును స్మరించుకొనుచు దుఃఖమున మునిగిపోయెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.